ప్రార్థన చేయడంలో విసికారా, ఆయాసపడ్డారా, జవాబు రావట్లేదని కొట్టేశారా, ఇక నా ప్రార్థన వినంటున్నారా? నో, దేవునికి ముద్దు బిడ్డలు ఎవరు లేరండి. అందరిని ప్రేమిస్తున్నాడు ఆయన. అందరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉందండి. దేవుడు తప్పకుండా తన సమయం వచ్చినప్పుడు దేవుడు నిలబెట్టుకుంటాడు. దేవుని నిలబెట్టినప్పుడు నీ శత్రువుని పాదాల దగ్గరికి వచ్చి నిన్ను చూడాలంటే తల పైకి ఎత్తాలండి. అది మేము నేర్చుకున్నామండి. మా మీద రాళ్ళేస్తూ ఉంటే నిలబడ్డాం. దెబ్బలకు భయపడి కొంతకాలం కంగారు పడ్డా ఆ రాళ్ళ మీద నిలబడడం నేర్చుకున్న తర్వాత దేవుడు మమ్మల్ని ఇక్కడ పెట్టాడండి. మీ మీద ఎవరైతే రాళ్ళు వేస్తున్నారో అది మీ అభివృద్ధి కారణం. నిందలేశారా, అది అభివృద్ధి కారణం. దూషిస్తున్నారా, అది మేలు కారణం. కాబట్టి ఆ రాయి మీద మనం నిలబడితే మనం పైకి వెళ్తాం. కానీ ఆ రాయినే మనం చూసి అక్కడ ఆగిపోతే మనం ఎన్నడూ పైకి వెళ్ళలేమండి. సో కాబట్టి మరి ఏ పరిస్థితులు కూడా మనం వెళ్ళాల్సి వచ్చినా మనం ఆరాధిస్తున్న దేవుడు బహుశక్తిమంతుడు కనుక ఆయన మన జీవితంలో, ఆయన మన కుటుంబంలో, ఆయన మన వ్యక్తిగత జీవితంలో అనేకమైన కార్యములు జరిగించగల గొప్ప దేవుని కలిగి ఉన్నాము కనుక